వికారాబాద్ జిల్లా పరిగిలో యూరియా కోసం ఫర్టిలైజర్ షాప్ వద్ద రైతులు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. రైతులు 2 నెలల నుండి యూరియా కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో రైతులకు యూరియా కొరత ఎదురుకాలేదని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఆగ్రోస్లో కానీ ఇతర పెస్టిసైడ్ షాప్స్లో ఎక్కడ కూడా యూరియా అనేది దొరుకుతలేదు. గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా మరి యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్కి వచ్చి ఆగ్రోస్ కేంద్రాలకు వస్తే వచ్చినటువంటి ఎప్పుడు అడప వారానికి ఒక లారీ వస్తుంది. వస్తే కూడా ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు మీద పాస్బుక్ పేరు మీద ఒకటే ఒక సంచి ఇస్తుంది. ఆ రైతుకు 10 ఎకరాలున్నా 5 ఎకరాలున్నా కూడా మరి ఒకటే సంచి ఇవ్వడం ద్వారా ఈ రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. మరి గత 15 రోజుల నుంచి కూడా యూరియా ఉన్నటువంటి ఇబ్బందికి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే యూరియా అనేది వెంబడే విడుదల చేయాలి. ఆగ్రోస్లో కానీ ఇతర పెస్టిసైడ్ షాప్స్లో ఎక్కడ కూడా యూరియా. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిపై హత్యాయత్నం తర్వాత అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా కావలిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట మాట్లాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి మాజీ సీఎం జగన్ న్యాయం చేశారని, పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీల గురించి పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగిందని, ఆమె కుటుంబానికి అండగా ఉంటానని పవన్ అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు, జన సైనికులకి అర్థం చేసుకోవాలి. రాబోయే 15 ఏళ్ల పాటు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు పల్లకిని మోద్దాం. మనం వాళ్ళకి అనుబంధ విభాగంగానో, తెలుగుదేశం పార్టీకి బి టీమ్ గానో ఉందాం తప్పించి మీరెక్కడ కూడా నాయకులుగా ఎదగద్దు, పదవులు కోరుకోవద్దు అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీని వెనకాల వ్యక్తిగత స్వార్థపూరితమైన ఎజెండా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన అధికారంలో ఉంటే చాలు, ఆయన స్వార్థ ప్రయోజనాలన్నీ కూడా పూర్తయితే చాలు అన్నటువంటి వాస్తవాన్ని జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు గుర్తించాలి. ఎక్కడ జనసేన పార్టీ సొంతంగా ఎదిగేటువంటి ప్రణాళిక వేసుకోవట్లేదు. రాబోయే 15 ఏళ్లకు కూడా తెలుగుదేశం పార్టీతోనే కలుసుందామంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉంటారని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారు. ఈ అంశాన్ని జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. మీ శ్రమని, మీ కష్టాన్ని మరొక పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే గాని మీరు రాజకీయంగా ఎదగడానికో, పదవులు పొందడానికో కాదన్న వాస్తవాన్ని గుర్తెరిగి. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పాసు పుస్తకాల ముఠా గుట్టూరు పోలీసులు రట్టు చేశారు. కురవై పోలీస్ స్టేషన్లో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు మీడియాతో మాట్లాడుతూ నకిలీ పుస్తకాలతో వ్యవసాయ రుణాలు ఇప్పిస్తామని ఈ ముఠా డబ్బులు వసూలు చేస్తుందని చెప్పారు. ఇప్పటికే 11 మంది రైతులకు వివిధ బ్యాంకుల నుండి 16,90,000 విలువ గల లోన్లను ఇప్పించి డబ్బులు దండుకున్నారని చెప్పారు. మన జిల్లాలో
కొత్త నేరం అనేది బయటపడింది. నేరం యొక్క ప్రధాన ఉద్దేశము పద్ధతి ఏంటంటే ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే 3 ఎకరాలు 4 ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ను చూపించి లోన్ తీసుకుంటారు. అటు లోన్ యొక్క వడ్డీ మొత్తాన్ని వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దీని ద్వారా రైతుకి ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఇది యొక్క నేరం యొక్క ప్రధాన. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు మోడెం వంశీ ఇప్పుడు దేశానికి గర్వకారణంగా నిలిచాడు. మాల్టాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో భారత్ తరపున బంగారు పథకం సాధించాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లోనూ బంగారు పథకాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మోడెం వంశీ మర్యాదపూర్వకంగా కలిశాడు. తాను సాధించిన పథకాలను సీఎంకు చూపించాడు. ఇలాంటి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామం. అక్కడి నుంచి నర్సరీలో అక్కడికి వెళ్ళినాం కూలి పనికి. అక్కడే చేస్తూ మా ఊరు ఈ స్థాయికి రావడానికి, ప్రపంచ స్థాయిలో గెలవటానికి చాలా మంది దాతలు మాకు సహాయం చేశారు. వాడికి సహాయం చేయటం వల్ల అంత దూరం వెళ్ళగలిగిండు. చాలా మీడియా వీళ్ళందరూ కూడా ఉండటం వల్ల వాడి అలా ఆ స్థాయిలోకి వెళ్ళిండు. అయితే వాడికి ఎంత కృషి ఉందో అంత కృషి వాడిని చేసింది. ఇట్లా ఈ స్థాయి ప్రపంచ స్థాయిలో పోటీల్లో గెలవగలిగిండు. అయితే వాడు ఈ మండలానికి, వాజేడు మండలానికి, ఈ ఇప్పగూడెం గ్రామం ఈ ప్రపంచ స్థాయికి మండలం అనే కాదు, ఒక జిల్లానే కాదు, మన దేశానికి మంచి పేరు తెచ్చిండని మేము చాలా గర్వపడతాను. ఇప్పగూడెం గ్రామం నుంచి ఈ రోజున మోడెం వంశీ అనే వ్యక్తి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్గా ఈ రోజున గెలుపొందడానికి చాలా సంతోషకరమైన విషయం. పైగా మా ఊరికి ఒక ఛాంపియన్ లీడర్గా ఎదుగుతున్నాడంటే దానికి మాకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. పైగా మరెన్నో పథకాలు తన స్థాయికి తగ్గట్టుగా చాలా సాధించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కేబినెట్ చర్చించనుంది. 2 వారాల సభ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఉదయం 10:30కు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల శాసనసభ సంతాపం తెలపనుంది. మండలిలో మాగం రంగారెడ్డి, టి రత్నాకర్ మృతికి సంతాపం తెలపనున్నారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల ఎజెండా ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చిస్తారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం నివేదికపై కేబినెట్ చర్చించనుంది. ఇక 4 వారాల సభ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. కాళేశ్వరంపై మాత్రమే కాకుండా వరదలు, యూరియా కొరతపై కూడా చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది? ఏంటి డీటెయిల్స్? రైతన్నీలు ఇవాళ తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ ఉదయం 10:30 శాసనసభ శాసన మండలి 2 సభ ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. ప్రారంభమైన ఇవాళ ఎజెండాలో భాగంగా ఇవాళ ప్రధానంగా యూబీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల సభ సంతాపం తెలపడం జరుగుతుంది. శాసన మండలిలో కూడా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి సభ్యులుగా కొనసాగినటువంటి రత్నకుమార్ తో పాటు కానీ రంగారెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. వారికి కూడా శాసన మండలి సంతాపం తెలియజేయబోతా ఉంది. ఇవాళ కేవలం ఈ సంతాపాలకి శాసన మండలి పరిమితం కానుంది. ఆ తర్వాత శాసన మండలి వాయిదా పడుతుంది. ఆ అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగబోతా ఉంది. అందులో ప్రధానంగా అధికార ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు పార్టిసిపేట్ చేస్తారు. ఏ అంశాలను ఇందులో ఈ జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండాగా తీసుకోవాలి అనేటటువంటి అంశాలను ఇందులో చేర్చబోతా ఉన్నారు, నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత 2 రోజుల పాటు సభను నడపాలనేది కూడా నిర్ణయించబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు అటు కాళేశ్వరం పైన ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ అటువంటి నివేదికను ప్రధాన చర్చ ఉండబోతా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దాంతో పాటు కానీ అటు బీసీ రిజర్వేషన్ పైన కూడా చర్చ ఉండబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ 2 అంశాలతో పాటు కానీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి అతివృష్టి వర్షాల కారణంగా కూడా నష్టపోయినటువంటి పంట, వాటితో పాటు కానీ వివిధ ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. దీనికి సంబంధించి కూడా అటు ప్రతిపక్షాలు చర్చను లేవనెత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ 2 కూడా ఈ కాళేశ్వరం నివేదిక పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఇరుకాట పెట్టే విధంగా ఈ ఎన్నికల్లో ఈ అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో వ్యూహాన్ని అనుసరించాలనేటటువంటి నిర్ణయం తీసుకుంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక పైన రాజు, మరోవైపు అయితే 4 వారాలు సభ జరపాలంటూ కూడా బీజేపీ అయితే డిమాండ్ చేస్తుంది. అంటే బీజేపీ డిమాండ్ ను ఏ విధంగా తీసుకుంటుంది, లేకపోతే తిరస్కరిస్తుందా అనేది ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా అనిల్, ఇప్పటికే సుదీర్ఘంగా సభలు నిర్వహించాలని అటు అధికార పక్షాన్ని ఇతర రాజకీయ పక్షాలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 4 వారాల పాటు ఉభయ సభలు నిర్వహించాలనేటటువంటి కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అనేక అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తా ఉంది. అనేక సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రైతన్నలు కావచ్చు, నిరుద్యోగులు, వీరితో పాటు కానీ వివిధ
వర్గాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిపైన చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన కూడా ప్రత్యేకంగా చర్చ పెట్టాలి. ఇప్పటి వరకు అమలు చేస్తామని పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ ఎంతవరకు చిత్తశుద్ధితో అమలు చేసింది అనేది కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ పెట్టాలి అనేది డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా ఇటు కాళేశ్వరం రిపోర్ట్ పైన అటు అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా అధికార పక్షం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరం ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ప్రయోజనాలను కూడా ప్రజల్లోకి వివరించేటటువంటి యోచన చేస్తుంది. కాబట్టి దానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఎమ్మెల్యేలు కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా అటు బీసీ రిజర్వేషన్ అంశంతో పాటుగానే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇచ్చినటువంటి పీసీ గోల్స్ నివేదికను కూడా ప్రధానంగా చర్చ జరపబోతా ఉన్నారు. దీన్ని పదే అటు అధికార పక్షం కూడా గత ప్రభుత్వాన్ని ఏకటంలో పెట్టేటటువంటి విధంగా యోచిస్తా ఉంది. అందుకే కుట్ర చేసి ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ ను అసెంబ్లీలో పెడతా ఉంది. అందులో తప్పులు ప్రజలను పట్టిస్తా ఉంది అనేది కూడా పదే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాటగా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఏంటనేది కూడా ఇవాళ జరగబోయేటటువంటి బీఏసీ సమావేశంలో కొంత స్పష్టత వచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 3 నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ యొక్క ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, దాంతో పాటుగానే ఏ అంశాలు ఎజెండాలు పెట్టాలి అనేటటువంటి నిర్ణయానికి సంబంధించి బీఏసీలో అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు చర్చించి ఇందులో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ యొక్క బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్ నెంబర్ 1 లో కూడా కేబినెట్ భేటీ కాబోతా ఉంది. ఇందులో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వీటితో పాటుగానే కాళేశ్వరం నివేదిక పైన కూడా మంత్రివర్గంలో చర్చ జరగబోతా ఉంది. ఈ చర్చ జరిగిన అనంతరం కూడా అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీకి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ అందజేస్తాం అనేటటువంటి హామీని ఇచ్చింది. అందుకు సంబంధించి జీవోని విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలనేటటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు జరగబోయేటటువంటి క్యాబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది అనేది. రైట్ రాజు, థ్యాంక్ యూ. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియాలన్నారు. మా యొక్క పార్టీ బీఆర్ఎస్ అధినేత పైన, మా యొక్క నాయకుల పైన బురద జల్లడానికి, మరి అప్రతిష్ట పాలు చేయడానికే ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని ఈ యొక్క ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో రాజకీయాలకి వేదికగా ఈ అసెంబ్లీని వాడుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు, ఆస్తి నష్టం జరిగింది, పాడి పశువులు పంటలన్నీ కూడా కొట్టుకుపోయినాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి అండగా ఉండి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం గాలి కొదిలేసింది. అసలు ఈ భారీ నుంచి భారీ వర్షాలు వస్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున వరదలు రాబోతా ఉన్నాయి అని చెప్పి తెలుసు ప్రభుత్వానికి. వాళ్ళు అప్రమత్తం కాలేదు, వారి జాగ్రత్త పరచలేదు, వారిని ముందస్తు చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ప్రజలు కూడా సమస్య వలయంలో కొట్టుకుమిట్టాడుతూ ఉంటే, వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సరైనటువంటి సమాధానము, భరోసా, ఆదుకునేటువంటి ప్రయత్నాలు మాని ఈ అసెంబ్లీని వేదికగా వాడుకొని
మా పైన రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చేసి వారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం రాజకీయాలకంటే రాజకీయాలు చేయాలి, మేము దాన్ని కాదంటలేం. కానీ ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఆర్తనాదాలు పెడతా ఉంటే వాటిని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మరి యొక్క అసెంబ్లీ సమావేశాల ద్వారా ఏం సాధించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. మంత్రులు మాట్లాడతారు, అప్పటికి కమిషన్ మీటింగ్ అఫీషియల్ గా ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. ఇక రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందని బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి 18 నెలలు గడుస్తున్న ₹1 అవినీతి బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యను ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. అంతేకాకుండా ప్రజా సమస్యలను కూడా విస్మరిస్తూ, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలదీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ పూర్తిగా చేయలేకపోతా ఉన్నది, పూర్తిగా సహాయక చర్యలు విఫలమైపోతా ఉన్నది. హెలికాప్టర్లో ఒక గాలి మోటార్లో గాలి తిరుగుడు కాదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మంత్రుల్ని కూడా క్షేత్రస్థాయిలో పంపించి క్షేత్రస్థాయిలో మీరు జరుగుతున్నటువంటి